జగన్ మాస్టర్ ప్లాన్ ని రేవంత్ రెడ్డి బయట పెట్టారు అని అన్నారు. అండ్ అదే పరంగా చూసుకుంటే అవినాష్ ఆటలో అట్టిపండు మాత్రమే అన్నారు. అసలు జగన్ గీసిన మాస్టర్ ప్లాన్ ఏంటి, అవినాష్ ఎందుకని ఆటలో అట్టిపండు మాత్రమే అని అంటున్నారు? దీనికి గల కారణాలు ఏంటి సార్? అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్. అతను భూస్థాపితం చేస్తాడన్నాడు కదా జగన్ ని. చేయటంలో అది అందరికీ తెలిసిన పచ్చి నగ్న సత్యం. జగన్ అనే పార్టీ వాళ్ళే ప్లాన్ చేసి సొంత బాబాయిని చంపేశారు. ఎలా చంపాలో కూడా స్క్రీన్ ప్లే ఇచ్చి గొడ్డలతో ఎక్కడో పోటు ఇక్కడో పోటు అక్కడో పోటు ఇలా కోసేయండి ఆ లెవెల్లో చెప్పా. అంత పాఠవికంగా చెప్తే కర్మ అనేది ఊరుకుంటుందా? నువ్వు ప్రే చేసే దేవుడు బిడ్డ అంటున్నావు కదా, నువ్వు ప్రే చేసే బైబిల్, వీళ్ళు ప్రే చేసే వెంకటేశ్వర స్వామి, చంపినోడు ఒకవేళ హిందూ అయితే ఆడు, వాళ్ళందరినీ దేవుడు అంతే కర్మే అంటాను నేను. దేవుళ్ళు కదా వాళ్ళు. కర్మ ఇస్ గాడ్ అంచేది అందరూ చూస్తారు. అందరూ వెరసి నిన్ను ఓడించారు. నిన్ను అధపతాలను నొక్కేయడం కారణం ఏది కాదు. నేను నా ఫేస్బుక్ లో చెక్ చేసుకోండి. 5 సంవత్సరాల క్రితం జగన్ గెలిచిన వెంటనే ఫస్ట్ చంద్రబాబు నాయుడు మీద గంటేశారు. ఎంత బూతో దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఓకే దమ్మేస్తారని. సో జగన్ అతను ఎందుకు చెప్తారు? నీ మీదకి వస్తాని, జగన్ మీదకి వస్తాను వాళ్ళు చంపేశారట. వాళ్ళు డైరెక్ట్ గా చంపిన వాళ్ళే మమ్మల్ని వాళ్ళు చంపించారని చెప్తారు. గొడ్డలు కూడా కొనిచ్చి దానికి బాగా తుడిచి కూడా ఇచ్చారని చెప్తుంటే ఇంకా అంతకంటే ఏంటి? ఇక్కడ సిబిఐ వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళని మేనేజ్ చేసి చాలా వరకు మేనేజ్ చేశాడు. పవర్ లో ఉన్నప్పుడు మేనేజ్ చేస్తే పర్వాలేదు. పవర్ అయిపోయిన తర్వాత మేనేజ్ ఎవరు చేసి వీళ్ళు చేస్తారు అక్కడి నుంచి. ఎందుకంటే వీళ్ళు 15-20 సీట్లు 18 సీట్లు ఇస్తున్నారు అక్కడ బీజేపీకి, మోడీ గారికి. అంటే ఇతర ప్లాన్ అలా చేస్తూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు. జగన్ ని దెబ్బేయడానికి అలా ప్లాన్ చేస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్స్, ఆయన యొక్క దయాదారి భిక్షల గురించే రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి చేస్తున్నాడు. కాదని అనలేడు. ఎందుకంటే అతని ట్రైన్ అయిపోయినాడు అతనేంటి కేసీఆర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్ కాదా. అతను స్వర్ధం కోసం వాడుకుంటాడు తప్పితే రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి అవి గురించి వాడు. అది నేను 100% చెప్పగలను. అలా చేస్తే మరి పోయినసారి నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎందుకు దెబ్బయిస్తావు? హైదరాబాద్ మనకు కాకుండాను. ఆయనే మిస్టేక్, చంద్రబాబు నాయుడు మిస్టేక్. నేను మొన్న బాగా సుదీర్ఘంగా చెప్పాను, మళ్ళీ చెప్పకూడదు యాక్చువల్గా దాని గురించి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ సపోర్ట్ చేస్తాననేది 2 కారణాలు. మొన్న వేరే వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి కారణం నెంబర్ 1 ఏంటంటే చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేయడం కోసం, జగన్ అధపాతాలను ఒక్కేయడం గురించి, అతనికి ఫ్యూచర్ లేకుండా చేయడం కోసం. ఎవరి నినాదం అది? చంద్రబాబు నాయుడు నినాదం. దానికి సపోర్ట్ చేస్తూ ఇతను చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ ని అనే పేరులో ఉన్న టీఆర్ఎస్ ని అధపాతాలు నొక్కడం అనేది ఇతర ఎజెండా కాబట్టి బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో చేరిపోమని కొంతమంది చెప్తున్నాడు, కొంతమందిని చలిదేశుడు చేరిపోమని చెప్తున్నాడు. ఓకే, ఆ తర్వాత వేరే క్వశ్చన్లో మాట్లాడుకున్నావు. ఇప్పటి వరకు ఏంటంటే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అవినాష్ రెడ్డి ఆటలో అటువంటి నువ్వు చెప్పాలంటే అది తెలియదేంటి, చిన్నప్పుడు తెలుసు, ఆ ఫస్ట్ నుంచి తెలుసు. అటువంటి వాడిని బెయిల్ తెప్పించి వాళ్ళ ఫాదర్కి బెయిల్ తెప్పించి నీ చేసి ఎంపీకి నిలబడి గెలిపించాడంటే అలా ప్రజలు ఎంత వెర్రి పుష్పాలో అర్థం చేసుకోండి. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంత డైరెక్ట్ గా నీకు చెప్తుంటే వాళ్ళందరికీ తెలిసి ఎవరు చంపారు? వివేకానంద రెడ్డి గారు ఏం పాపం చేశాడని. ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాడి యొక్క బ్రదర్ నాకు బాగా తెలుసు. ఆయన పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదానికి, వాళ్ళ అన్నగారు అడిగాడు కాబట్టి ఉన్నాడు. మరి అటువంటి వాడు ఇటువంటి చావు అవసరమా? అతని కర్మ ఏముందో, ఆ కర్మ వీళ్ళకి ఎలా చుట్టుకుంది అనేది నేను ఫస్ట్ ఫేస్బుక్ లో పెట్టాను. రేపు పొద్దున్న నువ్వు ఓడిపోతే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య గురించే ఓడిపోతావు. జగమెరిగిన సత్యం. కాకపోతే మర్చిపోతారు కదా అని చెప్పేసి మేనేజ్ చేసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేసి అవి అవినాష్ రెడ్డిని కూడా బయటకు పట్టుకొచ్చేసి నిలబెట్టి గెలిపించారంటే ఇంతకంటే గొర్రెల ప్రపంచం ఎక్కడ ఉండదు. అసలు వివేకానంద రెడ్డి చేసిన దానికి ఇలా 11 సీట్లు కూడా రాకూడదు. అర్థమైందా? నా లెక్క ప్రకారం ఏమో కర్మ మీద బ్యాలెన్స్ ఉంది. వాళ్ళ కర్మ బాగుండి ఉంటుంది 11 మందిని. గుడ్ కర్మ బ్యాడ్ కర్మ ఉంటుంది తెలుసు కదా నీకు. నువ్వు ఎవరికైనా బ్యాడ్ చేస్తే బ్యాడ్ వస్తుంది, నీకు గుడ్ చేస్తే గుడ్ వస్తుంది. దేని దానికి ఏముంటుంది అన్నమాట, లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి, క్రెడిట్ డెబిట్ అని. ఓకే, అందులో వాళ్ళకి బాగుంది కాబట్టి 11 మంది వేస్ట్ ఫీల్స్ ఉన్నారు. గెలిచారు, ఆడు గెలిచిన ఒకటి, గెలవపోయినా ఒకటి. అర్థమైందా? వాళ్ళు ఏదో విధంగా లాగేస్తారంటే ఓకే, ఈ గొడుగులుగా ఉన్నారు కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఇంక అలాగే ఫ్యూచర్ లేదని అది లేదు, ఎప్పటికైనా జగన్ అన్నగా మళ్ళీ వస్తాడు అనుకుంటూ ఉంటారు. ఉన్నా కూడా వాళ్ళకి ఎందుకు నమ్మరంటే అంతకుముందు ఉన్న పాత వాళ్ళని మార్చేసి మనకెందుకు ఇచ్చాడు కొత్తగాను అనేది కూడా అతను గొయ్యి అతను తెవేసుకున్నాడు. కర్మఫలం జగన్ గొయ్యి అతను తెవేసుకున్నాడు.
అతని గురించి సజ్జల కాడి నుంచి మొత్తం అందరూ బయట పెట్టేశారు. ఎందుకంటే అవును అతను వెళ్ళి ఏదో చిన్నపిల్లడు తనంగా కొట్టేయడం, ఎమ్మెల్యేలను కొట్టడం ఏంటిది? నీకు బాబు గారు సొత్త స్టేట్, నువ్వు ఇస్తే లేదు మనకి తీసేయి. అందుకని ఆ లోపలికి వెళ్ళి కొట్టేయడం వాడటం చిరాకు వచ్చేది నాకు అసలు గురించి మాట్లాడుకుంటాను. అందుగురించి ఎందుకు సపోర్ట్ చేశారంటే ఒకే ఒక కారణం, 100 సార్లు చెప్పాను, పేద ప్రజలకి రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడని. ఆ ఒక్కటి ఫీల్ అయ్యాను. ఆ ఒకటే రాష్ట్ర పరిపాలన అంటేనే వాడు స్టూపిడ్ హీజ్. గవర్నెన్స్ అనేది చాలా ఇదిగా చేయాలి. అటువంటి క్వాలిటీస్ లేకపోయినా కూడా చాలా డిలే చేసి ఏ పనులు చేయకుండా ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. ఈయన తక్కువ ఏం తినలేదు. తక్కువ తింటే మరి మన 5 సంవత్సరాలు ఉండి అమరావతిలో 5-6 బిల్డింగ్లు కట్టేసి సరిపోద్దా? వైడిట్యూడ్ సింగపూర్ను గ్రాఫిక్స్ చేసి చూపించి సరిపోతుందా? ఇప్పుడు కూడా రియల్ ఎస్టేటే. ఎంత ఘోరం అంటే అక్కడ ఒక 20-30 మంది జస్టిస్ డిపార్ట్మెంట్లో ఉన్న జడ్జిలు కూడా కొనేసుకున్నారు. వాళ్ళంతా కూడా జగన్కి అగెనిస్ట్ అయిపోయారు. నేను వాళ్ళు కూడా కొనుక్కున్నారు అక్కడ. ఓకే, కొనుక్కోవడం వాళ్ళు ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు ఇచ్చి ఉంటాడు. రేపు పొద్దున్న క్యాపిటల్ అయితే మంచి రేట్ వస్తుంది. ఓకే, వాళ్ళంతా కూడా ఈ రోజు కూడా జగన్కి అగెనిస్ట్గానే మాట్లాడతారు. ఈ మధ్య రీసెంట్గా ఏదో జగన్ వాళ్ళ శ్రీలక్ష్మి అనే ఒక అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళు విచారణలో ఉండడానికి వీలు లేదని చెప్తే అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు జగన్ తరపు వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆవిడ జైల్లో పెట్టారు. రాజశేఖర రెడ్డి దగ్గర పెట్టకుండా సంతకాలు పెట్టింది గాలి జనార్దన్ రెడ్డికి వాళ్ళకని. శ్రీలక్ష్మి, ఎర్రా శ్రీలక్ష్మి, ఆవిడ ఏదో పిటిషన్ పెడితే జడ్జి ఎటకారంగా చెప్పాడట. ఆహా, ఎవరు చెప్తారు చూడండి. ఆ కేసు గురించి ఆలోచించి, ఎందుకంటే వాళ్ళందరికీ అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. అదైందే, అది వేరే సబ్జెక్ట్లో మీకు మీ వరకు రాలేదనుకుంటుంది. దట్స్ వెరీ పెద్ద సబ్జెక్ట్ అది యాక్చువల్గా. ఈ అమ్మాయి చెప్పిన దానికి వాళ్ళు వేళాకోళంగా మాట్లాడారు జడ్జిలు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. యూ కెన్ గివ్ ఏ జడ్జ్మెంట్, బట్ యూ కెన్ హెక్కిల్ చేయకూడదు ఇంకొకరిని, బికాజ్ యూర్ హైకోర్ట్, యూ కెనాట్ హెకిల్ సమ్ అదర్ ఆఫీసర్. ప్లస్ ఏమో అక్కడ లబ్ధి డెఫినెట్గా ఉంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అక్కడ ఒక చోట పెరగడం, విశాఖపట్నంలో కూడా పెరగాలి. విశాఖపట్నం మెయిన్గా ఉండాలి. ఈ రోజు చెప్తున్నాను నేను, విశాఖపట్నం ఉండాలి అండ్ ఆల్సో అక్కడ ఉండాలి, అమరావతిలో ఉండాలి, కర్నూలులో కూడా ఉండాలి. అంతా మన రాష్ట్రమే కదా. దాని చేత ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి ప్లాన్ వేసి అవినాష్ రెడ్డిని వీళ్ళు చేయడం కాదు. జనాల్లో అంత అల్లజడి పట్టుకొస్తే రేపు పొద్దున ఎలాగా జగన్ అవసరం అయితే వాళ్ళ తరపున వాళ్ళు మొక్కలు పెట్టాలంటే అది వాళ్ళు డిసైడ్ చేస్తారు సెంట్రల్లో. ఇప్పుడు వాళ్ళకి కూడా అంత సీన్ ఎందుకు లేదంటే ప్రజల్లో కూడా ఒక అప్లోడ్ రావాలి కాబట్టి మనోడు వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి. రేవంత్ రెడ్డి వెళ్ళి చేస్తున్నాడు యాక్చువల్గా. నిజంగా వీళ్ళే నువ్వు చెప్పిందంటే ఎప్పుడో తెలుస్తుంది, ఎప్పుడో సిబిఐ తెలిసి ఎప్పుడో తెలుసు. వాళ్ళు ఎందుకు అడుగు పెట్టారు? బికాస్ ఆఫ్ మోడీ అండ్ జగన్ రిలేషన్షిప్. డబుల్ గేమ్ ఆడారు. ఇటేమో కూటమని చెప్పేసి వీళ్ళ దాంట్లో ఉంటూ అతను కూడా రేపు పొద్దున 10 ఎంపీలు వస్తారంటే 4 వచ్చినాయి, 4 ఇస్తారు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఓట్లు కావాలి, పార్లమెంట్లో ఓటేసి ఓటు కావాలి. అర్థమైందా? ఎందుకు తప్పితే ఇక్కడ ప్రజల వీపీలు మనం చెప్పుకునే వాళ్ళు ఎందుకు చెప్తున్నాం అంటే అర్థం వద్దని చెప్తున్నాం. అర్థమైందా? బట్ లేకపోతే ప్రజలు వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళే అవినాష్ రెడ్డికి ఓటేశారంటే ఇంకెంతకంటే మూర్ఖత్వం అక్కడ ఉండదు. మరి ఇప్పుడు జగన్కి ఎందుకు వేస్తారంటే 100 వేసిన వేస్తారు, 100 వేసిన కంటే ఎక్కువ వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 10% సింపతి యాడ్ అవుతుంది. జగన్ ఒక్కడిని చేసి అమ్మ చెల్లి చంద్రబాబు నాయుడుతో కలిసిపోయి పవన్ కళ్యాణ్ అందరూ ఏడిపిస్తున్నారు కాబట్టి అది ఇంకొక 10% ఎక్కువ ఓటు పడవచ్చు. అదేందా? వారు అర్థం చేసుకుని అంత ఎక్కువ పడకపోవచ్చు. గెలవటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే అది అవినాష్ రెడ్డి వేసిన వాళ్ళు వేస్తారు. అవినాష్ రెడ్డికి వేసిన వాళ్ళు ఎవరు వేస్తారు? జగన్ పార్టీ కదా. ఇవన్నీ తెలియకుండా వేస్తారా? 5 సంవత్సరాలు జరుగుతుంది ఈ మటర్ గురించి తెలీదా? అప్పుడు ఈయనకి వేస్తారు. నువ్వు గల్లీ తిరిగినా కూడా ఇట్స్ నాట్ యూజ్, ఓన్లీ చంద్రబాబు నాయుడు ప్లాన్ ఇది. ఈ ఎజెండా అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్లాను. చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్. రేపు రేపైనా పనికి వస్తాడని రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ సెంటర్తో సఖ్యతగా ఉన్నవాడు ఎవడో చంద్రబాబు నాయుడు. అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే రేవంత్ రెడ్డికి డబ్బులు ఇవ్వాలి కదా బడ్జెట్. అది చంద్రబాబు నాయుడు చెప్పి పెడతాడని. ఎందుకు చెప్తాడు? నీకు చెప్తాడు అంతే. ముందు అతను చూసుకుంటాడు. నాకు వద్దని ముందు ఆయనకి ఇవ్వండి అంటాడా రేవంత్ రెడ్డికి? అంటే తెలంగాణ గమ్మనే అంట. ఇలాగ తెలంగాణ కష్టపడటం చూసి ఆ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఇద్దరికి జంప్ చేసి ఇక్కడ మళ్ళీ కోటలో బాగా వేసి రీఎస్టాబ్లిష్ అవ్వడం కోసం చంద్రబాబు నాయుడు వేసే పథకం ఇది. అదేంటే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ పాసిబుల్. అంత ఈజీగా పాసిబుల్ కాదు. ఇక్కడ కొంత టైం పడుతుంది. రేవంత్ రెడ్డి బాగా ఫెయిల్ అయిపోతే తప్పితే ఏమో చెప్పలేము. ఆయన ఫెయిల్ అవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు కారవుతాడు. బికాజ్ ఈజ్ వెరీ సెల్ఫిష్. అయినే కాదు, పాలిటిక్స్లో ఉన్న అందరిలాగా ఉంటారు. వాళ్ళ యొక్క మనుగడ చూసుకుంటారు, వాళ్ళ పార్టీ మనుగడ చూసుకుంటారు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ అబ్బాయిల మనుగడ చూసుకుంటారు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడ లేదు.
అది కానీ అలాగుంటే చాలా చాలా బ్యాడ్. పోలవరం వస్తా అనుకున్నారు కూడా, స్పెషల్ చాట్ వస్తా అనుకున్నావా, ఏది రాదు. అర్థమైందా? మన యొక్క మనస్తత్వాలు, మన యొక్క సిస్టమ్ మారితే తప్పితే రాదు. ఇది ఐఎమ్ టెలింగ్ పవన్ కళ్యాణ్ ఆల్సో. ఈ కక్షలో కారుణ్యాలతోటి డోంట్ ట్రబుల్ పబ్లిక్, డూ గుడ్ టు ద స్టేట్. ఎవరైనా కూడా దేశంలో ఎవరైనా కూడా ముందు ప్రజలకు మంచి చేస్తూ మీరు సంపాదించుకోమని చెప్పేదే నా సందేశం. సార్, జగన్ బాబాయ్ వివేకానంద హత్య కేసు ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి తీస్తున్నారు. మరి ఇప్పుడైనా సరే ఆ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందంటారా? అసలు ఇప్పటికైనా న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు అంటే డాక్టర్ అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మాయి వివేకానంద రెడ్డి అమ్మాయి గురించే, అది ఎప్పుడో ఆల్రెడీ మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఒక చావు 10 రోజులు 15 రోజులు మర్చిపోతారని చెప్పాను కదా. ఇది మర్డర్ చేశారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ప్రవోక్ చేసి ఆ అమ్మాయిని మళ్ళా కేసు తిరగజోడమని ఎందుకు కొడతారంటే వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి, జగన్ ని ఇంక పైకి రానికూడదు. అది పైకి రాకుండా ఉండడం కోసం అతను ఎన్ని తప్పులు చేయాలో అతనే గొయ్యి వేసుకున్నాడు. దాంతో పాటు ఇది అసలు ఇదే మెయిన్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే ఈ ఒక్క కారణం గురించే అతను మొత్తం రూట్స్ దెబ్బైపోతాడు చెప్పావు. కాకపోయినా కూడా అతను కూడా అంత దుర్మార్గమైన పరిపాలన చేశాడు కాబట్టి దాని పరిపాలన అనరు దాన్ని. ఈ ఔరంగజేబు గారు ఉంటారు కదా, అంతకుముందు ఈ ముస్లిం లీడర్స్ అలాగనమాట, డిక్టేటర్స్, మన హిట్లర్, ముస్సోలిని, వీళ్ళందరూ టైప్ అనమాట. చేత అతను గొయ్య దవ్వుకున్నాడు. ఇటు పరిపాలన చేయమంటే నువ్వు 16 చోట్ల 16 ఆఫీసులు కట్టేసుకుని 16 చోట్ల ఇష్ట చేసుకుని ఇదా మెయిన్. ఆ పని చంద్రబాబు నాయుడు చేస్తాడు.